హలో ఫ్రెండ్స్, మనం సంపాదించిన జ్ఞానం ఎప్పుడూ సంస్కారం నేర్పాలి, ఎక్కడ తగ్గాలో నేర్పాలి. ఆ జ్ఞానంతో సమయస్ఫూర్తి తోడే అయితే ఎటువంటి సమస్య నుండి అయినా బయటకు రావచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఊరిలో ఒక పండితుడు ఉండేవాడు. అతనికి రాను విద్య అంటూ ఏదీ లేదు. వేదంగాలు, సకల శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలు అన్నీ నేర్చుకున్నాడు. విద్య ఎక్కువైతే వినయం పెరగాలి కదా. కానీ ఇతనికి మాత్రం పొగరు బాగా పెరిగిపోయింది. నా అంత మనగాడు ఈ ముల్లోకాల్లో ఎక్కడా ఉండడాన్ని విర్రవేగుతూ నెలకొక రాజ్యానికి వెళ్ళి, మీ రాజ్యంలో ఏ విద్యలోనైనా సరే నాతో పోటీ పడే పండితుడుంటే రమ్మనండి. మీరు గెలిస్తే నేను గుండు చేసుకుంటాను, ఓడిపోతే వాళ్ళు గుండు చేసుకోవాలి అని పందెం కట్టేవాడు. మొదట్లో చాలామంది పండితులు అతనితో పోటీ పడ్డారు, కానీ ఎవరూ గెలవలేదు. నెమ్మదిగా అతని పేరు అన్ని రాజ్యాలకు పాకిపోయింది. అంతే, ఆ దెబ్బతో అతనితో పోటీ అంటే చాలు ఎవరు చూసినా మేం రామంటే మేం రాం అని పారిపోయేవాళ్ళు. దానితో అతని ఇంకా బాగా పొగరు పెరిగిపోయింది. అలా ఆ పండితుడు ఒకనొక సమయంలో ఒకనొక రాజ్యానికి వెళ్ళడం, అక్కడ పండితులను ఓడించడం జరుగుతుండేది. ఇలా వస్తుండగా ఒకరోజు కందనవోలు అనే రాజ్యానికి చేరుకున్నాడు. దానికి రాజా విక్రమసింహ భూపతి. ఆయన చాలా పరాక్రమంతుడు, గొప్ప సమయస్ఫూర్తి కలవాడు. యుద్ధంలో గెలవడమే తప్ప ఓడడం తెలియనివాడు. చాలా మంచివాడు కూడా. అడిగిన వాడికల్లా లేదనకుండా దానం చేసేటివాడు. అటువంటి ఆ మహారాజు ఆస్థానానికి వెళ్ళి పండితుడు సవాల్ విసిరాడు. అప్పటికే ఆ పండితుని గొప్పతనం గురించి అన్ని రాజ్యాల్లోని వాళ్లకు బాగా తెలిసిపోయింది. దాంతో పోటీ పడడం ఎందుకు, గుండు కొట్టించుకోవడం ఎందుకు అని ఒక్కరు కూడా ముందుకు రాలేదు. పోటీలో పాల్గొని ఓడిపోయినా పర్వాలేదు, కానీ అసలు పోటీలోనే పాల్గొనకుండా ఓటమని అంగీకరించడం ఏ మర్యాదగా ఉంటుంది అనుకుని ఆ రాజు పోటీలో పాల్గొన్న వాళ్ళు కడిగినంత ధనమిస్తా అని ప్రకటించాడు. కానీ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అప్పుడు ఆ రాజు బాగా ఆలోచించి ఆఖరికి అంతఃపురంలో వంటలు చేసేవాడిని పిలిపించడం జరిగింది. అతనికి ఒకే ఒక కన్ను కలవాడు. అంతేకాదు, అక్షర ముక్క కూడా రానివాడు. ఒట్టి చెవటమొద్దు. అతనితో రాజు, రేపు ఆ పండితుడు పోటీకి నిన్ను పంపుతున్నా అన్నాడు. దానికి ఆ వంటవాడు, మహారాజా, నాకు పొట్ట కోస్తే అక్షర ముక్క రాదు కదా, మరి నేనెట్టా పండితుడు పోటీ పడేది అన్నాడు. అది విన్న రాజు నవ్వి, నువ్వు పోటీలో నిశ్శబ్దంగా మాట్లాడకుండా ఉండు, అంతే. అప్పుడు నేను అందుకుని సైకిల్తో పోటీ అని చెప్తా. నీ ఇష్టం వచ్చినట్లు సైకిల్ చెయ్యి, అంతే. నీకు వచ్చినట్లు భయమేమీ ఉండదు. ఆ తర్వాత అంతా నేను చూసుకుంటా అన్నాడు. అప్పుడు ఆ పనివాడు సరే అన్నాడు. తర్వాతి రోజు రాజు వంటవానికి గొప్ప పండితుడిలాగా వేషం వేయించి పోటీకి నిలబెట్టాడు. అతని డాబు దర్భం చూసి ఆ పండితుడు అబ్బో, పెద్ద పండితుడేనేమో అని అనుకున్నాడు. అంతలో రాజు, మా రాజ్యంలో ఉన్న పండితులందరికన్నా ఈయనే గొప్పవాడు. కానీ ఈయన ఇప్పుడు మనోరథంలో ఉన్నాడు కాబట్టి సైకిలే తప్ప నోరు విప్పి మాట్లాడలేడు. నీవు అన్ని విద్యల్లోనూ పండితుడివి కదా, చేతనైతే సైకిల్తో పోటీ చేసి అతనితో గెలువు చూద్దాం అన్నాడు. పండితుడు, దానిదేముంది, సరే అని నాకన్నా మించిన వారు ఎవరున్నారనుకుంటూ ఒప్పుకున్నాడు. రాజు పండితుణ్ణి మొదలుపెట్టండి అని అన్నాడు. అప్పుడు పండితుడు వంటోని వైపు చూసి చిరునవ్వు నవ్వి చెయ్యెత్తి ఒక వేలు చూపించాడు. అది చూస్తూనే వంటోనికి చాలా కోపం వచ్చేసింది. వెంటనే వంటోడు 2 వేళ్లు ఎత్తి చూపించాడు. పండితుడు కాసేపు ఆలోచించి ఈసారి 3 వేళ్లు ఎత్తి చూపించాడు. వెంటనే వంటోడు పళ్ళు పటపట కొరుకుతూ కోపంగా ఊగిపోతూ పిడికిలి బిగించి ఆ పండితుడి వైపు కోపంగా చూశాడు. ఇది చూసిన ఆ పండితుడు ఆశ్చర్యానందంతో పరుగున వచ్చి వంటోడు కాళ్ళు పట్టుకుని, మహానుభావ, ఏమో అనుకుంటుని, కానీ మీ అంత గొప్ప పండితుడు నేను ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు. ఇక నేను ఓడిపోయాను అని అందరి ముందు గుండు కొట్టించుకుని వెళ్ళిపోతుండగా ఇదంతా చూసి ఆ రాజుకు ఏమీ అర్థం కాలేదు. ఈ వంటోడేంటి ఆ పండితుని ఓడించడమేంటి అనుకుంటూ ఆ పండితుణ్ణి పక్కకు పిలుచుకుని పోయి, మహానుభావ, మీరిద్దరూ ఏమి సైగలు చేసుకున్నారో దానికి అర్థం ఏమిటో ఒక్క ముక్క అర్థం కావడం లేదు. దయచేసి కొంచెం వివరంగా చెప్పండి అన్నాడు ఆ రాజు. అప్పుడు ఆ పండితుడు, ఏం లేదు మహారాజా, ఈ లోకాన్ని పరిపాలించే దేవుడొక్కడే కదా, అందుకే నేను మొదట 1 వేలు ఎత్తి చూపించాను. కానీ మీ పండితుడు
దాన్ని ఒప్పుకోకుండా శివకేశవులు ఇద్దరూ కదా అని 2000 చూపించాడు. దానికి సమాధానంగా నేను, అట్లా అయితే బ్రహ్మ కూడా ఉన్నాడు కదా, అందుకని బ్రహ్మను కూడా కలుపుకొని సృష్టి స్థితి లయలకారుడైన త్రిమూర్తులకు గుర్తుగా 3000 చూపించాను. కాని వెంటనే అతడు, దేవుళ్ళు ఎంతమంది ఉన్నా అందరూ కలిసి ఈ ప్రపంచాన్ని నడిపిస్తారు అని పిడికిలి బిగించి చూపించాడు. దాంతో ఇక ఏమీ నేను చేసేది లేక, ఏమి చెప్పాలో అర్థం కాక నేను ఓటమిని ఒప్పుకున్నాను. ఎంతో మంది పండితులను ఓడించిన నేను నిజంగా అంత గొప్ప పండితుడిని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు అని వివరించి చెప్పాడు. ఆ మాటలకు రాజు ఆశ్చర్యపోయి ఆ పండితుణ్ణి సత్కరించి అతని సాగనంపడం జరిగింది. కానీ ఆ మహారాజుకి ఏమీ అర్థం కావడం లేదు. వంటోనికి అక్షరం ముక్క కూడా రాదు కదా, మరి ఇన్ని విషయాలు ఎట్లా తెలిసినాయో కనుక్కోవడానికి వంటోని పిలిపించి, మీరిద్దరూ ఏమి సైగలు చేసుకున్నారో, దానికి అర్థం ఏమిటో నాకు ఒక ముక్క అర్థం కాలేదు, అసలేం జరిగిందో కాస్త వివరించి చెప్పు అన్నాడు. అప్పుడు ఆ వంటోడు, ఏమీ లేదు మహారాజా, ఏమో అనుకున్నాను గాని అతను పెద్ద పండితుడని చాలా గర్వం, అందుకే నన్ను ఎగతాళి చేయడానికి, నాకుండేది ఒకటే కన్ను కదా, అందుకని ఎక్కిరిస్తూ 1000 చూపించాడు. దాంతో నాకు కోపం వచ్చి, నీకు 2 కళ్ళున్నాయి, అవి నాకు ఒక కన్నుతో సమానం కావు అని వానికి 2000 చూపించాను. అంతటితో వాడు ఊరుకోవచ్చు కదా, నన్ను మరింత ఎగతాళి చేస్తూ, నీకు ఒక కన్ను నాకు 2 కళ్ళు కలిపితే 3 అవుతాయి కదా అంటూ నాకు 3000 చూపించాడు. దాంతో నాకు ఉల్లి మండిపోయి, రే, ఇంకొక మారు నా కన్ను గురించి ఎగతాళి చేశావో ఒంగబెట్టి గుద్దుతా అని చూడు అని నా పిడికిలి బిగించి చూపించాను. అంతే, ఆ దెబ్బకు వాడు బెదిరిపోయి, నేను ఎక్కడ తంతానో ఏమో అనుకుని లటుక్కున నా కాళ్ళు పట్టుకుని ఓడిపోయాయని ఒప్పుకున్నాడు అని చెప్పాడు ఆ పనివాడు. ఇది విన్న ఆ రాజు పకపక బిగ్గరగా నవ్వడంతో రాజు అలా ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక వంటోడి తలకోక్కుంటూ వెళ్ళిపోయాడు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.